హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్తో నేను కొన్ని డిఐవైస్ని చేశానమాట. ఇవి మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో. సో ఆ డిఐవైస్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ డిఐవైని చూసేద్దాము. సో ఇది వచ్చేసి ఒకటి ఓల్డ్ ప్యాడ్ అనమాట. ఇంట్లో ఆల్రెడీ 2 ప్యాడ్స్ ఉన్నాయి. సో ఇది అంతా పిల్లలంతా రఫ్ చేసేసి పెన్తో, పెన్సిల్తో, క్రేయాన్స్తో చూడండి ఈ విధంగా ఉంది. సో నేను వచ్చేసి దీన్ని ఒక బోర్డు మాదిరి తయారు చేద్దామని అనుకుంటున్నాను. అందుకనేసి బ్లాక్ కలర్ అక్రైలిక్ పెయింట్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఈ లాక్డౌన్లో వాళ్ళకి బాగా పిచ్చి ఎక్కుతుంది అనమాట. సో వాళ్ళని ఏదో ఒక పనిలో కొంచెం ఉంచామనుకోండి, వాళ్ళు మనల్ని కొంచెం సహాయించడం మానేస్తారనేసి ఇలాంటి చిన్న చిన్న పనులు వానికి చెప్తున్నాను అనమాట. వాడు కూడా పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి, తెలుసుకోవాలనేసి. సో ఇలా ఒక ప్యాడ్కి బ్లాక్ కలర్ అక్రైలిక్ పెయింట్ వేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను డబల్ కోటింగ్ వేసాను అనమాట, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. సో ఇది వచ్చేసి నేను కిచెన్లో యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక సైడ్ వచ్చేసి ఏమేమి రెసిపీస్ చేసుకోవాలో అంటే 1 వీక్కి బ్రేక్ఫాస్ట్, లంచ్ మెను ఒక సైడ్ రాసుకుంటున్నాను. అండ్ అనదర్ సైడ్ వచ్చేసి ఏమన్నా ఏ రోజు వర్క్ ఆ రోజు ఫినిష్ చేసుకోవాలనేసి ఇలా ఇంట్లోనే కిచెన్లో పెట్టుకున్నమాట. సో కిచెన్లో ఎక్కువ మనం లేడీస్ అందరూ కిచెన్లోనే ఉంటారు కదా మోస్ట్ ఆఫ్ ది టైము. సో ఇలా అన్నీ రాసి పెట్టుకున్నాను అనమాట. ఒక గ్రాసరీ తెచ్చుకోవాలనేసి, గ్రాసరీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ వెజిటేబుల్స్, బట్టలు ఐరన్ చేసుకోవడానికి అనేసి ఇలా రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటి పని అప్పుడే ఫినిష్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డిఐవై చూసేయండి. సో ఇలా ఒక ట్రే తయారు చేశాను అనమాట, ఆయిల్స్ పెట్టుకోవడానికి అనేసి కిచెన్లో. సో ఈ ట్రేని వచ్చేసి ఈ కార్డ్బోర్డ్తో చేసుకున్నాను. సో ఇది వచ్చేసి విస్కర్కి వచ్చిందనమాట ఈ కార్డ్బోర్డు. సో ఇలా మొత్తం ఈ ఒక పార్ట్ ఉంది కదా, ఇది మొత్తం కట్ చేసుకుంటున్నాను. సో చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఎండ్స్ని గమ్తో అటాచ్ చేసుకున్నాను నీట్గా. సో దీనికి డైరెక్ట్గా మనము కలర్ పేపర్ అటాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు, కానీ స్ట్రాంగ్గా ఉండడానికి అనేసి ఇక్కడ నేను పిఓపి ఉంటుంది కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అది అండ్ గమ్ము రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము కార్డ్బోర్డ్కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు దీన్ని లూజ్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి ఈ కార్డ్బోర్డు స్ట్రాంగ్గా ఉంటుంది. సో దీనికి కలర్ పేపర్ ఉంటుంది కదా, అది కానీ పెయింటింగ్ కానీ వేసుకోవచ్చు. సో నేను స్ట్రాంగ్గా ఉండాలనేసి ఈ పిఓపి మిక్చర్ ఉంది కదా అది అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసామనుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఈ ట్రే. సో దీన్ని ఇలా కిచెన్లోకి కాకుండా డైనింగ్ టేబుల్ మీదకి కానీ, టీవీ దగ్గర రిమోట్స్ పెట్టుకోవడానికి కానీ అలా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఎస్పెషల్లీ కిచెన్లో ఆయిల్స్ పెట్టుకోవడానికి అనేసి ఈ చిన్న ట్రేని రెడీ చేసుకుంటున్నాను. సో చూడండి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇలాంటి స్పాంజ్ తీసుకొని అంతా రబ్ చేస్తున్నాను, అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడానికి అనేసి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బేస్ వచ్చేసి వైట్ కలర్ అక్రైలిక్ పెయింట్ వేస్తున్నాను. సో డైరెక్ట్ కలర్ అయినా వేయచ్చు, కానీ బేస్ ఇలా వైట్ కలర్ వేసాము అనుకోండి, తర్వాత కలర్ వేసామనుకోండి వేరేది ఏదైనా నీట్గా ఉంటుంది అనేసి. సో మొత్తం ఇలా వైట్ కలర్ పెయింటింగ్ వేసాను. తర్వాత ఈ ఇటుక కలర్ అంటాం కదా ఆ కలర్ యూజ్ చేస్తున్నాను. సో నేనైతే ఈ కలర్ బాగుంటుంది అనేసి, అంటే ఒకవేళ ఏదైనా ఆయిల్ కింద పొరపాటు స్లిప్ అయినా ఈ కలర్ మీద అంత కనిపించేది కదా, అందుకనేసి నేను ఈ కలర్ వేసుకున్నాను. సో ఈ ట్రేకి మొత్తం ఇలా చేసుకున్నాను అనమాట. సో నేను ఎందుకు ఇంత కరెక్ట్ సైజ్ తీసుకున్నానంటే ఆయిల్ క్యాన్స్ కరెక్ట్ దీంట్లో సరిపోతాయి అనమాట. సో మా కిచెన్లో కొంచెం తక్కువ స్పేస్ అనమాట ఉండేది. సో ఆ తక్కువ స్పేస్లో ఈ ట్రేలో ఆయిల్స్ అన్నీ సరిపోతాయి అనేసి నేను ఇలా ఈ ట్రేని రెడీ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలర్ వేసామంట. సో ఒక కోటింగ్ అయిపోయి ఆరిపోయిన తర్వాత ఇంకో కోటింగ్ వేసాను. సో ఇంకా దీనికి అడిషనల్ లుక్ ఇవ్వడానికి కొంచెం హ్యాండిల్స్ లాగా ఉండడానికి అనేసి ఆ చివరన ఈ చివరన సో జూట్ రోప్ తీసుకొని ఇలా జడ ఉంటుంది కదా అలా అల్లుకొని ఆ చివరన ఈ చివరన గ్లూగన్తో అటాచ్ చేసాను అనమాట. వాటికి కూడా వైట్ కలర్ పెయింటింగ్ వేసాను. తర్వాత చుట్టూ గోల్డ్ కలర్ లేస్ ఉంటే ఇంట్లో అది అటాచ్ చేశాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అంటే చాలా క్యూట్గా అనిపించింది ఈ ట్రే అయితే. సో డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ లేదంటే పికిల్స్, సాల్ట్, పెప్పర్ పెట్టుకోవడానికైనా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటివి
చెప్పాను కదండి టీవీ దగ్గర టీవీ రిమోట్స్. సో మన ఇష్టం అండి, మన థాట్స్ తగ్గట్టు వీటిని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కిచెన్లో యూజ్ చేసుకున్నాను. సో నా దగ్గర ఈ ఒకటి చిన్న దాంట్లో దోశ చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. పెద్ద దాంట్లో ఆయిల్ 1 లీటర్ ఆయిల్ క్యాన్ యూజ్ చేసుకున్నాను. మధ్యలో దాంట్లో వచ్చేసి పల్లి నూనె పెట్టుకున్నాను. సో ఈ 3 కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇందులో. సో ఈ DIY కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ DIY. సో ఇక్కడ మాకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ చాలా తక్కువ స్పేస్ ఇచ్చారనమాట. హ్యాండ్ వాష్ కానీ శానిటైజర్ స్ప్రే కానీ పెట్టుకోవడానికి ఆ ప్లేస్ సరిపోవడం లేదనమాట. అందుకనేసి నేను ఈ మొబైల్ ఫోన్ బాక్స్ ఉండే కదా, ఆ బాక్స్ని ఒక ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకుంటున్నాను. అంటే ఆ తక్కువ స్పేస్ ఉంది కదా, అందులో ఎక్కువ ఏదైనా పెట్టుకోవాలంటే సోప్ కానీ ఇంకా లిక్విడ్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలంటే శానిటైజ్ చేసుకోవడానికి అవి సరిపడం లేదనమాట. ఈ మొబైల్ బాక్స్కి ఫస్ట్ బేస్ వచ్చేసి అక్రిలిక్ పెయింట్ వేసేసి దానిపైన ఇలా ఎల్లో కలర్వి డాట్స్ పెట్టడం. చాలా సింపుల్గా దీన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే శానిటైజర్ కానీ సోప్ డిస్పెన్సర్ కానీ శానిటైజర్ స్ప్రే కానీ సో అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. సో ఆ తక్కువ స్పేస్లో కొంచెం ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవడానికి అనేసి ఈ మల్టీపర్పస్ మొబైల్ ఫోన్ ఆర్గనైజర్ని రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు అన్నీ కూడా బాగా సరిపోయాయి అనమాట. ఇంకా కొద్దిగా స్పేస్ ఉంది ఇంకా ఏవైనా పెట్టుకోవడానికి. ఇక్కడ టూత్ పేస్ట్ కానీ అలాంటి ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి కింద పడకుండా నీట్గా ఉందన్నమాట. సో ఈ DIY కూడా నాకు చాలా బాగా హెల్ప్ అయింది మా ఇంట్లో. అది కూడా వేస్ట్ మెటీరియల్తో చేసిన DIY. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన 4th DIY అనమాట. ఇది వచ్చేసి కవర్ డిస్పెన్సర్ అనమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్కి మన కవర్స్ వస్తుంటాయి కదా, వాటిని ఎక్కడంటే అక్కడ పెడుతుంటాం. అవసరమైనప్పుడు అవి కనిపించకపోతూ ఉంటాయి అన్నమాట. మనకు దాంతో చిరాకు వస్తుంది, అదేవిధంగా మన టైం వేస్ట్ అవుతుంది. సో అలాంటివన్నీ ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఇలా ఒక డిస్పెన్సర్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు వాటిని ఈజీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వేస్ట్ మెటీరియల్తోనే రెడీ చేశానండి. ఇది పిల్లలకు వచ్చిందనమాట. క్లే వచ్చాయన్నమాట. అందులో ఆ హోల్స్లలో క్లే వచ్చింది చిన్న చిన్న బాక్సులలో. సో వాటిని నేను పాడేయకుండా ఈ బాక్స్ని ఇలా రీయూజ్ చేసుకున్నాను. దీన్ని పెద్దగా ఏం రెడీ చేయలేదు. వైట్ కలర్ది అక్రైలిక్ పెయింట్ వేసాను అనమాట. 2 కోటింగ్స్ వేసాను. కోటింగ్ ఆరిపోయిన తర్వాత ఇంకో కోటింగ్ వేసాను. సో పెద్దగా రెడీ చేయకుండా సింపుల్గా రెడీ చేసుకున్నాను. ఆ లెటర్స్ కనిపించకుండా నీట్గా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. సో కవర్స్ని మనము ఈ హోల్స్లలో పెట్టుకొని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా ఇలా ఒక చోట ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. మన టైం వేస్ట్ కాకుండా చిరాకు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇంట్లో. సో ఈ DIY కూడా చాలామందికి హెల్ప్ అవుతుందనేసి షేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మన 5th DIY. సో ఈ 5th DIYలో నేను సాల్ట్, పెప్పర్, టూత్ పిక్స్ హోల్డర్ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి నాకు కోకో పౌడరు, కస్టర్డ్ పౌడర్ అండ్ బేకింగ్ పౌడర్ వచ్చాయన్నమాట. ఈ చిన్న చిన్న కంటైనర్స్లలో దానికి అంటే ఇందులో వచ్చాయన్నమాట. కోకో పౌడర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ. సో వాటిని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకున్నాను. సో ఇలా చిన్న చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి ఈ కంటైనర్స్. సో ఫస్ట్ వీటన్నిటిని వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని 3 కూడా ఒకటేలా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి నీట్గా ఉంటుందనేసి వీటిని ఇలా రెడీ చేసుకున్నాను. సో దీనికి ఇలా టేప్ మొత్తం చుట్టేసాను అనమాట. నేను దీనికి వైట్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను అనమాట. అంటే ఈ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దాన్ని కొంచెం మాడిఫై చేస్తే బాగుంటుంది అనేసి. సో ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకో కోటింగ్ వేసాను. సో డబల్ కోటింగ్ వేసేసి ఈ 3 లిడ్స్ని ఇలా ఈ 3 కంటైనర్స్ని ఇలా రెడీ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ టేప్ ఎందుకు వేసానంటే పొరపాటున మనం పెయింటింగ్ వేసేటప్పుడు లెడ్గా అవుతుంది అనేసి ఇలా టేప్ వేసాను. చూడండి కరెక్ట్గా కింది పార్ట్ వరకు మాత్రమే వైట్ కలర్ పెయింటింగ్ అనేది నీట్గా ఉంది. సో లిడ్స్కి మాత్రం నేను కలర్ వేయలేదు, అలా రెడ్ కలర్ మాత్రమే ఉంచాను. సో 3 ఇలా రెడీ చేసుకున్నాను.
సో చూడండి నీట్గా అయింది పెయింటింగ్ కూడా, కరెక్ట్ లిడ్ వరకు లిడ్కి అంటుకోకుండా ఈ టేప్ యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను వీటి మీద రాస్తున్నాను అనమాట. అంటే ఏ కంటైనర్లో ఏదుందో తెలియాలి కదా, ఇందాకంటే విజిబుల్ అవుతున్నది, ఇప్పుడు విజిబుల్ కాదు కదా. సో అందుకనేసి వీటికి అవి సపరేట్ కంటైనర్స్గా మెన్షన్ చేస్తున్నాను. సాల్ట్, పెప్పర్ అండ్ టూత్ పిక్స్ అని రాశాను అనమాట ఈ 3 కంటైనర్స్ మీద. సో 3 కూడా మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మనకి ఇదంతా ఒక సెట్ లాగా ఉంటుందనేసి 3టిని ఇలా రెడీ చేసుకున్నాను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. సో ఇప్పుడు వీటిపైన చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని మనము స్ప్రింకిల్ చేసుకోవడానికైనా రెడీ చేసుకోవచ్చు సాల్ట్, పెప్పర్ కంటైనర్స్ మీద, లేదంటే ఇలా అయినా ఉంచుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఇలానే ఉంచుకుంటున్నాను. సో చూడండి వేస్ట్ కంటైనర్స్ని నేను ఇలా రీయూజ్ చేసుకున్నాను. సో ఇంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ DIYs అన్నీ కూడా మీకు నచ్చాయని అండ్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.